ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మా ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? అందరూ కూడా సంతోషంగా ఉండాలని మా ప్రార్థన, మా విజ్ఞాపన. నా ప్రియ సహోదరులారా, మీ అందరి క్షేమం కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. వాక్యం ఎవరైతే వింటూ ఉన్నారో, ఇంకా అనేక నూతనమైన వారు కూడా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో, మీ అందరి కుటుంబాల్లో క్షేమం కలుగును గాక. మీ అందరికీ దేవుడు సత్య సమాధానములను సమృద్ధిగా అనుగ్రహించునుగాక. రండి, ఈ సమయంలో నా ప్రియ సహోదరులారా, నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. నువ్వు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ భాగాన్ని చదివినప్పుడు మనకి ఏమర్థం అవుతుంది అంటే, కొన్నిసార్లు తన ప్రజలైన వారికి కొన్ని పరీక్షలు ఉంటాయి అన్న విషయం అర్థమవుతుంది. ఆ పరీక్షల్లో కొన్ని ప్రమాదాలు ఉండొచ్చు. ఆ అగ్ని పరీక్షల మధ్య కొన్ని రకరకాల ప్రమాదాలు ఉండొచ్చు, చెప్పలేం. కాబట్టి అలాంటప్పుడు దేవుడే మనల్ని కనికరిస్తాడు. అర్థమైందా? అగ్ని మధ్యను జ్వాలలు నిన్ను కాల్చవు అన్న మాటలు చూస్తున్నాం. అగ్ని మధ్యన నడిచిన మరి అంటే ఏది హాని చేయదు అంటే అర్థం ఏంటంటే, అగ్నిలో దూకమని కాదు దాని ఉద్దేశం. కొన్ని తన ప్రజలైన వారికి కొన్ని ఇబ్బందులు, కొన్ని ప్రమాదాలు, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు కదా, కొన్ని ప్రమాదాలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు దేవుడే తన ప్రజలను కనికరిస్తాడన్న విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. తన ప్రజలైన వారిని దేవుడే కనికరిస్తాడు, దేవుడే కనికరిస్తాడన్న విషయం మనకు స్పష్టంగా. నేను కొన్ని సందర్భాలు మీకు బైబిల్లో చెప్తాను. మనము వెళ్తున్నటువంటి పరిస్థితులు, రాత్రి కూడా నేను పండుకున్నప్పుడు కొన్ని పాముల మధ్య నేను నా కుటుంబం ఉన్నట్టుగా నిజంగా అలా అనిపిస్తూ వచ్చింది. ఎన్నో పాములు చుట్టూ ఉన్నాయి, అవి మమ్మల్ని ఏం చేయట్లేదు. అర్థమవుతుందా? ఎన్నో. కాబట్టి మనం కొన్నిసార్లు పాముల మధ్య కూడా ఉండాల్సి వస్తుంది. పాములని కాదు, పాములాంటి స్వభావం కలిగిన మనుషులు ఉంటారు. అర్థమైందా? అంత మాత్రమేనా, సింహాలు లాంటి మనుషులు ఉంటారు, చీల్చి వేయడానికి సిద్ధంగా ఉంటారు. కొందరు కాటు వేయడానికి ఉంటారు, కొందరు చీల్చి వేయడానికి ఉంటారు, కొందరు పగబట్టి ఉంటారు అన్నమాట. భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి చెప్పలేం ఎవరి మధ్య ఉంటాం ఎలా అనేది మనము అంత ఖచ్చితంగా చెప్పలేం. నిర్గమాకాండము 14వ అధ్యాయంలో నేను చదువుతాను. నిర్గమాకాండం 14వ అధ్యాయము స్పష్టంగా అర్థం చేసుకుందాం. 14వ అధ్యాయము ఈ భాగం నేను చదువుతున్నాను. 21వ వచనం. మరియు సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతే బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని 6 నెలలుగా చేసెను. నీళ్లు విభజించబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేలను మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కను వారికి గోడగా నుండెను. చూడండి, కొన్ని పరీక్షా సమయం. ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనుక శత్రువులు ఉన్నారు. ఇప్పుడు దేవుడు చేసే కార్యాలు అర్థమైందా? ఇప్పుడు సముద్రం మధ్య ఉన్నారు. ఎక్కడున్నారు? సముద్రం మధ్య. అందుకే ఒక పాట పాడతాను నేను. సముద్రం మధ్య ఉన్నారు. ఇక ఆ పాట యొక్క అర్థాన్ని మీరు గమనించాలి. జలములలో బడి దాటునప్పుడు బలమై ఉండెదను, నీ తోడై ఉండెదను. ఆ జలములలో బడి దాటునప్పుడు బలమై ఉండెదను, నీ తోడై ఉండెదను. నదులలో వెళ్ళునప్పుడు
నీపై పారావు, నదులలో వెళ్ళునప్పుడు నీపై పారావు, అగ్ని మధ్యను నడచినను, అగ్ని మధ్యను నడచినను, జ్వాలలు నిన్ను కాల్చగలేవు, జ్వాలలు నిన్ను కాల్చగలేవు. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి. కాబట్టి నా ప్రియ సహోదరులారా, జలముల మధ్య కూడా దేవుడు తన ప్రజలకు తోడై ఉన్నాడా లేదా? కొన్నిసార్లు తన ప్రజలైన వారికి కొన్ని కష్టాల మధ్య, కొన్ని ఇబ్బందుల కొలిమిలో, ఆర్థిక ఇబ్బందుల మధ్య, అనారోగ్యాల మధ్య వెళ్తూ ఉంటారు. మరి భయపడద్దు. ఈరోజు మన జీవితాలు ఏ పరిస్థితుల్లో, అందుకే రాత్రి నేను పనుకున్నప్పుడు నిజం చెప్తున్నాను, ఇది కట్టుకథలు కాకమ్మ కబుర్లు కాదు నేను చెప్పే మాటలు, నిజంగా చెప్తున్నాను. పాముల మధ్య ఉన్నా, చుట్టూ పాములే ఉన్నాయి. నిజంగా ఎందుకు వచ్చిందిరా ఇది అనుకుంటూ నేను ఈరోజు క్యాలెండర్ వాక్యం చూస్తే అదే వాక్యం ఉంది. నిజంగా కొన్నిసార్లు అలాంటి పరిస్థితుల మధ్య వెళ్తూ ఉంటాం. ఏం కాదు, ప్రభువే ఆయనే నడిపిస్తాడు, ఆయనే విడిపిస్తాడు, ఆయనే కాపాడుతూ ఉంటాడు. ప్రభువును వదిలిపెట్టద్దు. పరిస్థితులు తారుమారవుతున్నప్పటికీ కూడా మనం ప్రభువును వదిలిపెట్టడానికి లేదు. జలముల మధ్య నడిపించలేదా? వదిలేసాడేమన్నా? వదిలేశాడా? జలముల మధ్య నడిపించలేదా? అలాగే బైబిల్ యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఇక్కడ కూడా ప్రజలు యోర్దాను దాటి వెళ్తారు. యోర్దాను దాటి 3వ అధ్యాయం 17వ వచనంలో, జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును యాజకులు యోర్దాను మధ్యను ఆరని నేలను స్థిరముగా నిలిచిరి. అర్థమైందా? ప్రజలందరూ కూడా 14వ వచనం చూస్తే, నిబంధన మందసము యాజకులు జనులు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారంలోని బయలుదేరి. కొన్నిసార్లు దాటాల్సిన పరిస్థితులు వస్తాయి, కొన్ని పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో తన ప్రజలైనటువంటి బాబిలోను దేశంలో తన ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఎంత కష్టమైనవో, ఎంత బాధకరమైనటువంటి పరిస్థితులు కూడా ఈరోజు ఎదుర్కొంటున్న వారు లేరా అంటే దేవుని కోసం పాపం ఎదుర్కొంటున్నారు. మందేం భక్తి అంటారు, మందొక భక్తి అంటారు. చాలామంది చాలా గొప్ప సేవ చేస్తున్నారు. ఎన్నో పరిస్థితుల మధ్య, ఎన్నో కష్టాల మధ్య సేవ చేసేవాళ్ళు లేరంటారా? బాగా కష్టపడి రెయ్యనక పగలనక కష్టపడేవారు లేరు. చూడండి, ఈ భాగంలో చూస్తున్న ప్రియ సహోదరులారా, నెబుకద్నెజరు అత్యాగ్రహం కలిగిన వాడై గుండాన్ని ఎప్పటికంటే 7 అంతలు వేడిమిగా చేసి షద్రకు, మెషకు, అబ్దనగోలు, హనన్య, మిషేల్, అజర్యాలను వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండములో వేయించేశాడు. అర్థమైందా? వారిని విసిరివేసిన వాళ్ళే కాలిపోయారు, కానీ జ్వాలలు నిన్ను కాల్చవు. విసిరేశాలు కాల్చబడ్డారు కానీ వాళ్ళకేమీ కాలేదు. రాజాజ్ఞ తీవ్రమైనందున, గుండం మిక్కిలి వేడిమి గలదైనందున షద్రకు, మెషకు, అబ్దనగోను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. అగ్ని జ్వాలల చేత కాల్చబడి అనుకుంటారు మనకి ఏదో హాని చేయాలని. దుష్టులైన వారు, గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను అమ్మా, నేను చెప్తున్నానమ్మా, భక్తిగా ఉండండి, దేవుణ్ణి నమ్ముకోండి, దేవుని మీద ఆధారపడి దేవుని మీద విశ్వాసం ఉంచండి. లోకం మనల్ని ఏదో చేయాలి అనుకున్నప్పుడు ఏం కాదు సహోదరి, నీ భర్త నిన్ను ఏదో చేయాలి, ఏం కాదు. నీ కుటుంబం నిన్ను ఏదో చేయాలని ఏమీ కాదు. ఒకటే
నా దేవుడు నాకున్నాడు. హత్తుకో, నీ దేవుని హత్తుకో, గుండెలకు హత్తుకో. అర్థమైందా? ఆ గుండెల్లో పెట్టుకో. హత్తుకోవడమే కాదు, గుండెల్లో నీ దేవుని ఉంచుకో. నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో. దేవుడు అనుమతి ఇవ్వకుండా నిన్ను ఎవడేం చేయలేడు. అర్థమైందా? యోబు ప్రాణాన్ని ముట్టడానికి సాతానుకు అవకాశం లేదు. ఒకవేళ ఇబ్బందులు పెట్టచ్చేమో కానీ ముట్టద్దని చెప్పాడు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పాడు. కాబట్టి ఆ జ్వాలలకి, అగ్ని జ్వాలలకే కాలిపోయారు. లోపల ఉన్నటువంటి వీళ్ళకి ఏమవుతుంది? ఏమి కాలేదు. 25వ వచనంలో, అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకం లేక అగ్నిలో సంచరించి చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ ఆయన రూపము దేవతల రూపమును పోలిందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చి. వింటున్నారా? ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. చాలా మంచి దేవుడు కదా. చాలా మనతో ఉంటాడు. మనతో ఉంటే వాడు ఏం చేస్తాడు? సాతాను తంత్రాలు ఉన్నాయి. సాతాను తంత్రాలు చాలా ప్రమాదకరమైనవి. ఆ తంత్రాలను ఎరిగి మనం ముందుకెళ్ళాలి. జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్ అంటారుగా. దేవుడు ఉన్నాడా లేదో చూసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకుంటూ, నాతో దేవుడు ప్రయాణిస్తున్నాడా, నా జీవితంలో ఏదైనా అయోగ్యమైంది ఉందా, నా హృదయంలో ఏమైనా అయోగ్యమైంది ఉందా, నా తలంపులో, నా మాటల్లో, నా చూపులు ఏదన్నా అయోగ్యమైంది ఉందా, ఎప్పటికప్పుడు రేపు సరి చేసుకుంటాను, ఎల్లుండి సరి చేసుకుంటాను, వచ్చే సంవత్సరం బాప్తిసం తీసుకుంటాను, ఇక తర్వాత యేసుప్రభు నీ కొరకు ప్రాణం ఇచ్చాడు, ప్రతి దినము నీ కొరకు తన చేతులు జాపి చూపిస్తున్నాడు, నా బిడ్డ నీ కోసమే. లోబడ నల్లని ప్రజల వైపు దినవెల్లా తన చేతులు చాపుతున్నాడు. ఎప్పుడు నువ్వు లోబడతావని దేవుడు చూస్తున్నాడో. ఈరోజు కూడా నువ్వు లోపడకపోతే చెప్పలేము, ఏమవుతుందో చెప్పలేము. లోబడితే నీకు క్షేమం. ఎవడు నా మాట విని వణుకుచున్నను వాడిని నేను దృష్టించున్నాను అన్నాడు. ఆయన మాట విని లోబడి నువ్వు గనక సిద్ధపడగలిగితే ఎంత క్షేమం. కాబట్టి జలముల మధ్య, అగ్ని మధ్య అంటే అర్థం ఏంటంటే కొన్ని పరీక్షా సమయాలు, కొన్ని కష్ట సమయాలు, కొన్ని ఇబ్బందుల కొలుములు, వాటిల్లో దేవుడే తన ప్రజలకు తోడుగా ఉంటాడు. ఏది ఎంత మాత్రం మీకు హాని చేయి. దేవుడే తన కృపలో మనల్ని అందరినీ కాపాడుతాడు. ఓకేనా? ఈరోజు నువ్వు వెళ్తున్న కష్టమైన మార్గం, ఒకవేళ ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, నీ పిల్లలు నీ మాట వినకపోవచ్చు, లేదంటే నీ పిల్లలకు వివాహం చేసుకోవడానికి నీకు శక్తి లేకపోవచ్చు. ఒకటే చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడు. దేవా నువ్వే నా దిక్కు అని చెప్పు. ఆకాశం వైపు అనగా ఆ పరమందున దేవుని వైపు ఒకసారి చూడు. దేవా నువ్వే నా దిక్కయ్యా, సహాయం చేయి. ప్రార్థన చేసుకో. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభు నీతో ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. ఇంతవరకు నువ్వు చూపిన కృపకై స్తోత్రాలు. ఎన్నో పరిస్థితుల్లో మా జీవితాలను కడుతున్న దేవుడు స్తోత్రాలు. అవునాయన, మేము ఈ భూమి మీద ఎక్కడ నడిచినా, ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు మాకు నీ కృప చూపుతున్న దేవుడు. జలం మధ్య వెళ్తున్న అగ్ని మధ్య నడుస్తున్న జ్వాలలు మమ్మల్ని కాల్చలేవు నాయన. నువ్వెంత కృపగల దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. మా ప్రియులు ఎంతగానో కష్టాలు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నువ్వు తోడై ఉంటూ వచ్చావు. జలం మధ్య ఉన్నావు, అగ్ని మధ్యనే ఉన్నావు ఆయన. మీరు చూపిన కృపకై స్తుతిస్తూ మా ప్రియులు ఇంకా ఈ మాటలు వింటున్న వారు ఎవరు ఏ సమస్యలు అయితే వెళ్తున్నారు వారిని ఓదార్చండి నాయన. వారిని మీరే ఓదార్చండి. వారి కన్నీరు మీరే తొడవమని, మీరే మహిమ పొందమని నేను ప్రార్థన వస్తూ కోరుతున్న ప్రియులందరినీ మీరు ఆదరించమని, నేను కూడా ఈరోజు ప్రయాణంలో వెళ్తున్నాను, నా ప్రయాణంలో కూడా మీరు తోడుకుండమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.